ఇంతకీ మనం ఏ రెస్టారెంట్కి వెళ్తున్నాం? Welcome to Renaissance, sir. How can I help you? I have a reservation under the name Uday Bhaskar. ఇట్స్ అ ఫ్యాన్సీ రెస్టారెంట్. అవన్నీ కాదు, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్ లైక్ షిప్, ప్లేన్, ట్రైన్. గుడ్. ట్రావెలింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారేంటి? అశోక్ నగర్, బాల్ నగర్, వారిస్గూడ, చంద్రాయన్ గుట్ట. అని జోక్ చేస్తున్నారా? నేను ఇంకా సీరియస్ అనుకున్నాను. ఇంకా మీ ఇష్టాలు ఏంటి చెప్పండి. బుక్స్. ఓ బుక్స్. నాకు బుక్స్ చదవడం బాగా అలవాటు. ఇన్ఫాక్ట్ నీకు బుక్ గిఫ్ట్ గా కూడా తెచ్చా. ఓ బిగినర్స్ గైడ్ టు ఇలహాబాద్. ఈ బుక్. అంటే మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, నాకు బుక్స్ అంటే ఇష్టం. సో రెండు కలిపి. ఓ నిజంగా మీకు బుక్స్ చదవటం అలవాటా? మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఒకటంటే ఏం చెప్తాను, లక్ష బుక్స్ చదివాను. రోల్డ్ బుక్స్ చదివారా? మీ ఉద్దేశం ఏంటి? ఐ థింక్ హీఈస్ సింప్లీ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పిలిడిషియస్. ఏంటి మరి పెద్ద పెద్ద పదాలు వాడేశాను కదా. ఐ డూ గివ్ ఇన్ టు మై సెస్క్వెపెడల్ అర్జెస్ సమ్ టైమ్స్, బట్ నాకు బుక్స్ అన్నా, లైబ్రరీస్ అన్నా, యూనివర్సిటీస్ అన్నా చాలా ఇష్టం. ఇన్ఫాక్ట్ నాకే 2 మగపిల్లలు పుడితే వాళ్ళకి నాగార్జున అండ్ వెంకటేశ్వర అని పేర్లు పెడతాను. సినిమా హీరోల పేర్లా? ఆహా, 2 యూనివర్సిటీలే. అమ్మాయి పుడితే ఉస్మానియా అని పెడతారా? యా, గుడ్ ఐడియా. అంతెందుకు, మా వీధిలో కుక్క పిల్ల కిడ్స్, పిల్లి పిల్లకి బిట్స్ అని పేర్లు పెట్టేశాను. ఇక్కడ రాజా రవివర్మ పెయింటింగ్ ఉంది, నేను గమనించనే లేదు. నీకు రాజా రవివర్మ పెయింటింగ్స్ అంటే ఇష్టమా? ఆఫ్ కోర్స్. ఐ డోంట్ వాంట్ సౌండ్ టూ గ్యాస్గ్నేడింగ్, బట్ చదువుకునే రోజుల్లో ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ బై ద వే. నేను వరల్డ్ పెయింటింగ్స్ మీద చేసిన థీసిస్ కి నాకు గోల్డ్ మెడల్ ఇచ్చారు. రియలీ? యా. అయితే మీ దగ్గర వినాల్సింది చాలా ఉందన్నమాట. దాని గురించి ఏమైనా చెప్పండి. రాజా రవివర్మ ద పెయింటర్ ప్రిన్స్. టైటిల్ ఉంది. ఆ బ్రెస్ట్ స్ట్రోక్స్ చూడండి, దే లుక్ సో అన్ఎన్కంబర్డ్ బై ద టైమ్స్ హి వాస్ లివింగ్ ఇన్. పూర్వం అందరికీ గుళ్ళోకి వెళ్ళే అర్హత లేనప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడు అని చెప్పి దేవుడి పెయింటింగ్స్ వేసి దేవుడిని జనం దగ్గరికి తీసుకెళ్లిన జగజ్జేత రాజా రవివర్మ. సో దెర్ ఆర్ లైక్ 1221 వెబ్సైట్స్ అండర్ దిస్ నేమ్. మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుకో. హే వెరీ హెల్ప్. Sorry, sir. ఐమ్ సారీ. సారీ. ఇట్స్ ఓకే. నేను వచ్చినప్పుడే అనుకున్నా వేరే టేబుల్ దగ్గర కూర్చుంటే బాగుండేదని. లెట్స్ టేక్ అనదర్ టేబుల్. మనకి రిజర్వేషన్ ఉంది, మనం ఈ టేబుల్ మీద కూర్చోవాలి. I'll clean it up. రెస్టారెంట్ అంతా ఖాళీగా ఉందిగా. ఎక్స్క్యూజ్ మీ. యు నో వాట్, నాకు నీ బట్టల మీద నీళ్ళు పడ్డం అస్సలు నచ్చలేదు. మనం వేరే రెస్టారెంట్కి వెళ్దాం పదా. నో వచ్చాం కదా. అయినా ఒక్కసారి యాక్సిడెంట్ అయింది కదా అని అస్తమానం అవుతుందా? ఇక్కడే ఉందాం, నాకు నచ్చింది. ఇక్కడ సర్వీస్ కూడా పెద్దగా బాగుండదు. ఒకసారి ఫోర్క్ అడిగితే వెనక నుంచి వచ్చి వీపులో గుచ్చేసాడు. వావ్, మొనాలిసా. అంటే ఈవిడేనా? నాకు ఆకలిస్తుంది, ఏమైనా ఆర్డర్ చేద్దామా ప్లీజ్? చేద్దాంలేండి, వెయిటర్ రావాలి కదా. ఈ పెయింటింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? రవివర్మలో ఉన్న టాలెంట్ ఈ పెయింటర్లో లేదు. Come on. Da Vinci. ఏ వించి? You know that Da Vinci is a mathematician, come engineer, come sculptor, come writer, come musician, come anatomist. మరి పెయింటర్ కదా? మోనాలిసా. ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మంది కవుల్ని కదిలించిన పెయింటింగ్ ఇదే తెలుసా? నిజమా? ఏదో ఒక కవిత చెప్పండి. alza tus alas Barragán. మోనాలిసా నా సిస్టరే, స్మైల్ ఇచ్చిందంటే సిక్సరే, వచ్చే చేసేద్దాం అల్లరే. Who is this girl? Where did she come from? What she gonna do to us all? She's breaking my heart. ఏం ప్రభా, అబ్బాయి నచ్చాడా? ఆగండి, చెప్తుంది. ప్రభా, అబ్బాయి నచ్చాడా? తెలీదు. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం ఏం లేదంటే నచ్చినట్టేగా. ప్రాబ్లం ఏం లేదంటే నచ్చినట్టు కాదని. మంచివాళ్లానే ఉన్నాడు, కానీ నన్ను ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేశాడు.
ప్రయత్నాలు స్పాట్లో కొంచెం ముచ్చటేసినా తర్వాత ఆలోచిస్తే చాలా భయం వేసింది. ప్రయత్నాలా? అవును, నా ఇష్టాలనే తనిష్టాలుగా నమ్మించాలని చూడటం. జిఆర్ఈ కోచింగ్ తీసుకునే ఇంజనీరింగ్ స్టూడెంట్ లాగా పెద్ద పెద్ద పదాలు వాడాలని ట్రై చేయటం. అదేంటది? నువ్వేదో విషయం తెలుసుకోపోతే రేపు మధ్యవర్తికి ఏం చెప్పాలి? మధ్యవర్తికి ఏం చెప్పాలో తెలియక మొహమాట పడి పెళ్లి చేసుకోలేం కదన్నయ్య. పైగా పెళ్లి చూపుల్లోనే నువ్వు అబ్బాయికి తెగ నచ్చేసావు. అతనొక్కడికే నచ్చేస్తే సరిపోతుందా? జీవితంలో పెళ్లి చేసుకునేది ఒక్కసారే కదా. నేను మనిషిని కలిసిన 2 గంటల్లో నిర్ణయం తీసుకోలేను. ఇదిగో ప్రభా, మీరు ఆగండి, నేను మాట్లాడతాను. ప్రభా, ఇంకా సంబంధాలు చూడమంటావా? ఇంతకంటే మంచి సంబంధం రాదు. అబ్బాయి చదువుకున్నవాడు, పైగా డబ్బున్నవాడు. ఇంకొక సంబంధం చూస్తాను. వచ్చేవాడు ఇంతకన్నా వెంగళప్ప అయితే ఇతన్నే చేసుకుంటాను. సరేనా? అలా అని ప్రామిస్ చేయి. ప్రామిస్. బోర్ కొడుతుంది. అవునా? హిహి ఏంటి బోర్ కొడుతుంది అంటుంటే? బోరా 90 అడుగులు తవ్వాలండి. పక్కన ఎవరైనా ఉన్నారా? ఎస్, ఆ పక్కనే తవ్వండి. కొంచెం పక్కకొచ్చి మాట్లాడొచ్చు కదా. ఎక్కడ తవ్వినా పడతాయి నీళ్ళు. అయితే మా ఇంటికి రా. ఇంట్లో ఎవరూ లేరులే. సో ఎంతసేపట్లో వస్తావు? ఇంకా తవ్వండి, ఓ 10 నిమిషాలు వచ్చేస్తాయి. ఓకేనా? ఎక్కడికి రా? ఈ కౌంబనిగా కరకపోతే టెన్షన్ నా వాళ్ళైతే కాదు. ఏమే సెంటు కొడితే టెన్షన్ పోద్దా? అబ్బా, సెంట్లో ఈత కొట్టొచ్చావా? ఎక్కువైంది కదా, కుక్క ముక్కు. మొహం బానే ఉంది కదా, లోపలికి రా. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతుంటే నీకు ఫోన్ చేశాను. పూర్తిగా ఎక్కాక చేయపోయావా? మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉండేవి. అబ్బా, బోర్ కొడుతుంటే నీ పేరే గుర్తొచ్చింది. నా పేరు ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పేరు నార్మల్ గానే ఉంటుంది, మనిషివే ఎంటర్టైనింగ్ గా ఉంటావు. ఏంటో మనకే ఓ వయసు వస్తుందని ఆలోచించకుండా పుట్టగానే ముసలోళ్ళ పేర్లు పెట్టారు. ప్రభావతి, వెంకటేశ్వరరావు. ఏయ్, నా పేరు నీకు నచ్చలేదా? నువ్వే చెప్పావుగా నీ పేరు నీకు నచ్చదని. నిజంగా అంత ప్రాబ్లం అయితే పేరు మార్చుకోవచ్చు కదా. ఛీ, నాకు పేరు మార్చుకోవడం ఇష్టం ఉండదు. పోనో పంచే, మంచి పేరున్న వాడిని ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో. వాడి పేరు నీ పేరుతో అవుతుంది. ఓకే, గుడ్ ఐడియా. ఓ పేరు సజెస్ట్ చేయి. ఢిల్లీ కదా, సింగ్ని చూస్ చేసుకో. ప్రభావతి సింగ్. దూబే ఎలా ఉంటుంది? ప్రభావతి దూబే, లేకపోతే ప్రభావతి భట్టాచార్య. కలకత్తా. ప్రభావతి ప్రభాకరన్, చెన్నై. తోకలో కూడా ప్రభానేనా? చండాలంగా ఉంది. ఓకే. ప్రభావతి శర్మ, వర్మ, మల్హోత్రా, మెహరోత్రా, ఖాన్, ఖన్నా, సక్సేనా. ప్రభావతి సక్సేనా సెక్సీగా ఉంది. వెంకీ, నీ పేర్లో మంచి ఎంటర్టైనింగ్ పేరేమైనా చెప్పు. అయితే ప్రభావతి వెంకటేశ్వర ఎలా ఉంది? మహేశ్వరి పరమేశ్వరి కాంప్లెక్స్ లా ఉంది. నీకు నిజం చెప్పనా? నా పేరంటే నాకంత ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బానే ఉందనిపిస్తుంది. ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ హోనా విక్కీ. ఏంటి? వెంకీ వెంకీ. లేట్ అయింది.
వెళ్ళొస్తాను. గుడ్ నైట్. మళ్ళీ ఇప్పుడు వైజాగ్ వచ్చి ఎన్ని రోజులైనా నేను ఇంకా బీచ్కి వెళ్ళలేదు. నాకు బీచ్ చూపిస్తావా? నీకు బీచ్ ఏంటి, బీచ్కే నిన్ను చూపిస్తా. నాకు బీచ్లో అణువు తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సన్ ఆఫ్ ది బీచ్ అంటారు. ఎలా ఉన్నావు వెంకీ? ఆ? బానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? నేను వెళ్ళాలి. నేను వైజాగ్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోయానని కోపమా? అదేం లేదు. కలిసి ఒక కప్ కాఫీ తాగుదాం ఫర్ ఆల్ టైమ్ సేక్. ఇలా రా. నీ ఫోటో చూసి ఆ వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. ఇట్ వాస్ సచ్ అ నైస్ టైం, నైస్ ఫీలింగ్. అవును, పురతనం వెరితనం. మళ్ళీ ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళావా? లేదు. నువ్వెప్పుడైనా వెళ్ళావా? నీకేమనిపిస్తుంది? నేను కనిపించేదాకా నేను గుర్తు రాలేదా? నేను కనిపించాక కూడా పారిపోయావుగా. అసలు కనిపించకుండా ముందు పారిపోయింది నువ్వే కదా. నువ్వు కావాలనుకునే కదా ఇప్పుడు కనిపించాను. కాదు, నేను కనిపించాక కావాలనుకుంటున్నావు. లేకపోతే ఏ ప్రభావతి ముఖర్జీయో ఏ ప్రభావతి అయ్యంగరో అయినా నీకు ఓకే కదా. నాకు ప్రభావతి వెంకటేశ్వరరావు అవ్వాలనుంది. నీతో కొంతసేపు హాయిగా మాట్లాడాలని వచ్చాను. అయితే నువ్వు మాట్లాడుతుండు, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? బాత్రూమ్కి. సార్ ఛార్జర్ ఇవ్వండి, నేను ఛార్జ్ చేసుకుంటా. మీరు బయలుదేరండి. వెంకీ శిరీష్ ఎక్కడ ఉంది? నేను మాట్లాడతాను, నువ్వు బయలుదేరు. సార్ ఆగు, మన ప్లాన్ అమలు చేద్దాం. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి నాకు మాట్లాడింది. ఓకే, వెళ్ళు వెంకీ. సార్ హలో. హే, హేయ్, మీరేంటి ఇక్కడ? ఏంటి మీరిక్కడ? నేను చల్లగా పిలుచుకుందాను వచ్చా. చల్లగలు పీల్చుకుందాం వచ్చా. చల్లగాల. మీరు? నేను చల్లగాలి కోసం రాలేదు. నేను ఫ్రెండ్ని కలవటానికి వచ్చాను. లోపల ఉన్నా. పేరు మాత్రం చెప్పకు. పేరు మాత్రం చెప్పుకో. ఏ, మీకు సస్పెన్స్ ఇష్టమా? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పను, మీరే చెప్పండి. నా షూస్ నచ్చాయా? ఏంటి? మీరు వేసుకున్నవి చెప్పులు కదండి. నా షూస్ నచ్చాయా? బాగానే ఉన్నాయి. Strange question. నిజం చెప్పండి, టూ బ్రైట్ టూ గాడీగా లేవు. అవి అసలు షూస్ లాగే లేవండి, అవి చెప్పులు. అమెరికాలో ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు. నో, బాగానే ఉన్నాయి. అయితే ఇలాంటి షూ మీ ఫ్రెండ్ ఎవరైనా వేసుకుని మీతో లంచ్కో సినిమాకో షాపింగ్కో వస్తే మీకు అవమానంగా ఉండదా? ఉండదు, వాటికే చాలా బాగున్నాయి. అయితే నేను ఈ షూస్ వేసుకొస్తాను, నాతో అలా డిన్నర్కి రావచ్చుగా. ఏ రెస్టారెంట్కి వెళ్దాం? తాజ్ బంజారా? నిజంగా ఇప్పుడు వద్దండి, బయట ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. మీకు నన్ను చూడగానే కోపం వచ్చేస్తుంది అనుకున్నాను. మ్హూ. పెళ్లి చూపుల గురించి నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. నిర్ణయించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. దాని గురించి ఆలోచించకండి. ఈలోగా మనం ఇంకోసారి డిన్నర్కి వెళ్దాం. వెళ్ళొచ్చు కానీ ఇప్పుడే లంచ్ అయిందండి. మళ్ళీ డిన్నరా? వద్దులేండి. అరే, మీరు అడగగానే నేను వచ్చాను కదా. నేను అడగగానే మీరు రావాలి కదా, అది రూల్ కదా. రూల్ పాటించలేను సార్, కావాలంటే ఫైన్ కట్టేస్తాను. అది నిజమే. వద్దులేండి, విషయాలు అనవసరంగా కాంప్లికేట్ అవుతాయి. ట్రస్ట్ మీ, నథింగ్ ఎక్స్ట్రావిగెంట్. ఓకే, నేను మీకు విషయం చెప్పాలి. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. ఎవరా ఫ్రెండ్? ఎవరో ఫ్రెండ్? అందగాడా? అందగాడా? మీకు బాగా నచ్చుతాడా? బాయ్ ఫ్రెండా? హే, అలాంటిదేం లేదండి, వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. అదేం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి. సరే అయితే శుక్రవారం 7ంటికి తాజ్ బంజారా. సరే అయితే శుక్రవారం 7ంటికి తాజ్ బంజారా. ఏంటో మీరు మరీ మొహాట పెట్టేస్తున్నారు, ముందు ఈ పని వినివ్వండి.
థ్యాంక్స్ వెంకీ, అంతా నీ వల్లే. రేపు ఆఫీస్లో కలుద్దాం. నేను బయలుదేరుతున్నా, నువ్వు కూడా బయలుదేరు. సారీ లేట్ అయింది. బోర్ కొట్టిందా? ఓ ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ కూర్చున్నా. చాలా ఫనీ మనిషి. అతను మాట్లాడింది అర్థం చేసుకోవడానికి 1 నిమిషం పడుతుంది. అతను నీకెలా తెలుసు? పెళ్లి చూ ఆ? ఒక పెళ్లిలో కలిసాను. అయినా ఏంటి సడన్ గా గుళ్ళు పెళ్లి చూపులు? నాకు 25 ఏళ్ళు. నీకు తెలుసుగా, నా కాళ్ళు ఎప్పుడు భూమి మీద ఉంటాయి. నేను చాలా ప్రాక్టికల్. యా బాగా తెలుసు. అవును, నీ కళ్ళెప్పుడు ఆకాశం వైపే చూస్తాయన్నావు. ఏమైంది నీ న్యూస్ రీడర్ డ్రీమ్? లిజన్, నేను వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు? శుక్రవారం 7 ఫ్రైడే 7 o'clock. నాకు కొంచెం వేరే పని ఉంది. ఓకే దెన్, ఆ పని చూసుకో.